మరికొన్ని రోజుల్లో అయితే బతుకమ్మ ఇంకా దసరా ఈ రెండు ఫెస్టివల్స్ అయితే రాబోతున్నాయి. మన తెలంగాణలో మనకి ముఖ్యంగా దసరా అంటే ఒక పెద్ద ఫెస్టివల్ కదా. సో కొంచెం ట్రెడిషనల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం రెడీ అవ్వడం కానీ ఏదైనా సరే మంచిగా ట్రెడిషనల్గా ఒక లక్ష్మీ అమ్మవార్ల కనిపించడానికే ట్రై చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. సో అలాంటప్పుడు మనం కూడా మంచి ట్రెడిషనల్గా కనిపించే కలెక్షన్ని కూడా మీ ముందుకు తీసుకురావాలి కదా. సో ఆ ఉద్దేశంతోనే ఈరోజు మన ఆర్జీ డిజైనర్ కలెక్షన్లో ఒక మంచి కలెక్షన్ని మీ ముందుగా అయితే తీసుకొచ్చాను. అదేంటి అంటే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్నమాట. సో తెలుసు కదా మన దాంట్లో ఫేమస్ అంటే ఎంబ్రాయిడరీ బ్లౌజెసే. సో దాంట్లోనే కొంచెం మంచిగా ట్రెడిషనల్ లుక్ వచ్చేలా ఒక మంచి వైబ్ కలిగించేటువంటి డిజైన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆ డిజైన్ ఏంటి అనేది ఓవరాల్గా మీకు తెలియాలి అంటే ఈ వీడియో అయితే క్లియర్గా చూసేయండి. అంతకంటే ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి కలెక్షన్ ఏంటి అనేది ఓవరాల్గా చూసేద్దాం. సో మీకు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని అయితే క్లియర్గా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. సో నాకు కొంచెం వాచ్ టైం అయితే పెరుగుతుంది. ప్లీజ్ ఇది ఒక్కటి చేయండి, ఇది నా చిన్న రిక్వెస్ట్ అనమాట. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావలి కాంట. ఈరోజు వీడియోలో మంచి కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అదే మన ఆర్జీ డిజైనర్ కలెక్షన్లో మనం రెగ్యులర్గా సేల్ చేసే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అనమాట. సో ఎప్పటికప్పుడు మంచి మంచి డిజైన్స్, లేటెస్ట్ డిజైన్స్ రీజనబుల్ ప్రైస్లో మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను కదా. సో అలాగే ఈసారి కూడా బతుకమ్మ, దసరా ఈ ఫెస్టివల్స్ అయితే రానున్న ముందు రోజుల్లో మరికొన్ని రోజుల్లో అయితే ఉంది కదా. సో దానికోసం కూడా మరొక మంచి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఆ డిజైన్ ఏంటి అని అంటే, సో మంచి పాజిటివ్ వైబ్ ఉంటుందన్నమాట ఈ డిజైన్లో. సో ఈ డిజైన్ ఏంటి అనేది చూపిస్తాను. సో ఒకటైతే ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను. అన్నీ కూడా క్లియర్గా ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి ఒక్కటి మాత్రం క్లియర్గా ఓపెన్ చేసి చూపించి మిగతావన్నీ కూడా కలర్స్ చూపిస్తాను. కలర్స్ కూడా క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. కలర్స్ అయితే క్లాత్ కలర్స్ వచ్చేసి క్లియర్గా మీకు ఇప్పుడు వీడియోలో ఎలా కనిపిస్తుందో అదే కలర్లో ఉంటుంది. ఎటువంటి డిఫరెంట్ అయితే ఉండదు. నా బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్టయితే, వీడియో చూసుకున్నట్టయితే నార్మల్ లైటింగ్లోనే వీడియో అయితే తీస్తాము. ఎటువంటి లైటింగ్స్ ఇంకా ఫిల్టర్స్, వీడియో ఎడిటింగ్లో ఫిల్టర్స్ అయితే యూజ్ చేయము. ఎందుకంటే ఈ క్లాత్ కలర్ అనేది, క్లాత్ అనేది, వర్క్ అనేది క్లియర్గా రియల్గా ఎలా ఉంటుందో చూడడానికి కూడా, వీడియోలో ఎలా కనిపిస్తుందో రియల్గా చూడడానికి కూడా ఆ విధంగానే ఉండాలన్న ఉద్దేశంతోనే మేము నార్మల్ లైటింగ్లో అయితే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే వీడియోలో కన్నా రియల్గానే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇది ఒక్క గ్యారెంటీ అయితే నేను ఇవ్వగలుగుతాను. సో డిజైన్ వచ్చేసి ముందుగా సో ఈ విధంగా ఉంటుంది అనమాట. మంచి హ్యాంగింగ్ దియాస్ థీమ్తో తీసుకున్నాము. సో చూడండి, ఇలా పికాక్ వచ్చేసి మంచి హ్యాంగింగ్ దియాస్ అనమాట. సో చాలా బాగుంటుంది. ఇక్కడ దీపాలు వెలుగుతూ ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. నెక్ డిజైన్ ఇలా సింపుల్ వర్క్ ఇచ్చాము. సో చూడండి, సింపుల్ వర్క్, సింగిల్ లైన్ వర్క్ అయితే ఇచ్చి ఇక్కడ హ్యాంగింగ్ దియా ఒకటి సింగిల్ ఇచ్చామన్నమాట. వన్ సైడే ఎందుకు ఇచ్చాము అంటే ఇటు సైడు కొంగు పార్ట్ వస్తుంది అనమాట. సో ఇటు సైడు కొంగు ఉండదు కాబట్టి కొంగు వచ్చే పార్ట్లో ఇలా ఓన్లీ బూటీసే ఇచ్చాము. మరొక సైడ్ ఇలా దియా డిజైన్ అయితే ఇచ్చాము. ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది, గ్రేట్ లుక్ ఉంటుంది అనమాట. ఎటువంటి పట్టు శారీకైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నవరాత్రులు, ఇంకా బతుకమ్మ, దసరా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కి కూడా ఒక దియా అయితే ఇవ్వడం జరిగింది. సో చూడండి, బ్యూటిఫుల్ పికాక్ అండ్
వెలుగుతున్న దీపాలు అనమాట. ఇది క్లాత్ కలర్ వచ్చేసి మెరూనే కాబట్టి ఈ దీపం వెలుగుతున్నప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి అది కొంచెం క్లియర్గా కనబడట్లేదు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇక హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్. సేమ్ ఒక హ్యాండ్కి ఒక దియా, నెక్స్ట్ హ్యాండ్కి ఇంకొక దియా, ఇలా 2 హ్యాంగింగ్ దీపాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకొక పికాక్ అన్నమాట. పికాక్ ఇచ్చి సేమ్ హ్యాంగింగ్ దీపం వెలుగుతూ ఉన్నట్టు ఇచ్చేసి కొంచెం బుటీస్ ఫుల్గా ఇవ్వడం జరిగింది. ఇక కింద చూసుకున్నట్టయితే చూడండి, కట్ వర్క్ ఇవ్వడం జరిగింది అనమాట. కట్ వర్క్ ఇచ్చాము. సో ఇలా మధ్యలో ఇలా రెడ్ అండ్ గ్రీన్ థ్రెడ్ యూజ్ చేస్తూ మంచిగా కట్ వర్క్ హ్యాండ్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట డిజైన్. ఓవరాల్గా చాలా బాగుంటుంది. ఇదొక హ్యాండ్, ఇది ఇంకొక హ్యాండ్, 2 హ్యాండ్స్ అన్నమాట. సో చాలా బాగుంది డిజైన్ అయితే. ఈ దసరాకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో కలర్ చూసుకోండి, మంచి మెరూన్ కలర్ అన్నమాట. వీడియోలో ఎలా కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కలర్, ఎటువంటి డిఫరెంట్ అయితే ఉండదు. సో ఇక ఈ డిజైన్ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్లో పెట్టామండి. ఇప్పుడు దసరా ఆఫర్ అనుకోండి, నార్మల్గానే చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తాము. ఇప్పుడు ఇంకా దసరా కాబట్టి ఇంకొంచెం రీజనబుల్ ప్రైస్లో మేము ముందుగా అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ డిజైన్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 500 రూపీస్. షిప్పింగ్ ఎక్స్ట్రా అండి, 50 రూపీస్. సో 500లో ఈ డిజైన్ విత్ క్లాత్ వర్క్ మీకు వచ్చేస్తుంది అనమాట. సో 500, షిప్పింగ్ 50 అనమాట. జస్ట్ ఓన్లీ 50 అండి షిప్పింగ్కి. ఎందుకంటే దసరా అని ఆఫర్లో కొంచెం పెడుతున్నాను కదా, అలా అని షిప్పింగ్ ఈ ఒక్కసారి ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే ఫ్రీ షిప్పింగ్ అలా పెట్టేదాన్ని. కాకపోతే ఫ్రీ షిప్పింగ్ వల్ల ఏమవుతుంది అంటే ఇటు దగ్గరలో తెలంగాణలో ఎక్కడికైనా సరే సెట్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్లో. కాకపోతే నాకు వచ్చే మార్జిన్లో మేము పెట్టుకునే మార్జిన్సే చాలా తక్కువ. మేము పెట్టుకునే మార్జిన్లో తెలంగాణలో పంపించడానికి పాసిబుల్ అవుతుంది. కాకపోతే వేరే సైడ్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉండే ప్లేసెస్కి పంపించాలంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో అందుకోసము అలా అని నేను షిప్పింగ్ నాకు ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో అందుకని నేను కూడా షిప్పింగ్కి ఎంత అమౌంట్ అయితే పడుతుందో 1 బ్లౌజ్కి సో అది నేనైతే తీసుకుంటున్నానండి. సో అది ప్లీజ్ ఆ ఒక్కటి అర్థం చేసుకోండి. ఎందుకంటే దగ్గరలో అయితే పంపించగలుగుతున్నాను. పోనీలే నాకు వచ్చే 200లో ఒక 50 రూపీస్ పెట్టేద్దాము, మనదే కదా ఇది, ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ మనవే కదా. సో ఏమవుతుందిలే, మన కస్టమర్స్ మనల్ని ట్రస్ట్ చేసి తీసుకుంటారు. సో వాళ్ళ కోసం చిన్న కాంప్లిమెంటరీ లాగా ఫ్రీ షిప్పింగ్ ఇద్దాంలే అనేసి ప్రతిసారి అనుకున్నాను, కానీ నాకు పాసిబుల్ అవ్వట్లేదు. సో ప్లీజ్ ఒక్కటి అర్థం చేసుకోండి. అందుకోసమే ఇప్పటి నుంచి షిప్పింగ్ అయితే 50 రూపీస్ తీసుకుంటున్నానండి. సో ప్రైస్ వచ్చేసి 500, షిప్పింగ్ 50 రూపీస్. ఇక ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో కలర్స్ చూపిస్తాను చూడండి. సో క్లాత్ కలర్ అయితే యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో ఎలా కనిపిస్తుందో ఆ విధంగానే ఉంటుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, క్లియర్గా చూడండి. సో ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించాను కాబట్టి ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఇలా చూపిస్తున్నాను అంతే. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. ప్యూర్ బ్లాక్ కలర్, చాలా రేర్గా ఉంటుంది బ్లాక్ కలర్. రేర్గా అంటే ఉంటుంది బ్లాక్ కలర్, కాకపోతే బ్లాక్ కలర్ పైన వర్క్ చేయడం అనేది చాలా రేర్. ఎందుకంటే కొన్ని శారీస్కి మాత్రమే బ్లాక్ కలర్ ఉంటుంది పట్టు శారీలో. సో అలా అన్నమాట. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్, ఇది వచ్చేసి నెక్ డిజైన్, ఇది వచ్చేసి హ్యాండ్స్.
సో మంచిగా నీట్గా ప్యాకింగ్ చేసి పంపిస్తామండి. ప్యాకింగ్ గురించి టెన్షన్ అవసరమే లేదు. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా కవర్లో ప్యాకింగ్ చేసి మళ్ళీ దీన్ని కొరియర్ కవర్లో పెట్టేసి మేము మీకు కొరియర్ అయితే చేస్తాము. సో ఎలా పంపిస్తారు ఏంటి అనే డౌట్ అయితే అవసరం లేదు. నీట్గా మంచిగా ప్యాకింగ్ ఈ బ్లౌజ్ పీస్ని కవర్లో పెట్టి మళ్ళీ దాన్ని కొరియర్ కవర్లో పెట్టి నీట్గా ప్యాకింగ్ చేసి పంపిస్తాము. అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ కూడా క్లియర్గా రాసి. సో అది ఇంకా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఒక మాట ఏంటి అంటే, నేను చెప్పే మాట, ఇప్పుడు మేము మీకు కొరియర్ అయితే పంపిస్తున్నాం కదండి. సో అందులో అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. మీ అడ్రస్ డీటెయిల్స్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రెండు కూడా మెన్షన్ చేసి పంపిస్తాము. సో కొరియర్ మీరు తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే, ఆ పేపర్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ పేపరు, సో దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అన్నా కట్ చేయండి, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా చేసి డస్ట్బిన్లో వేసేయండి. మీ డస్ట్బిన్లో వేయండి. ఎందుకంటే అదే పేపర్ అలాగే బయట వేసాము అంటే అందులో మీ అడ్రస్ ఉంటుంది. సో అలా బయట చిన్న చిన్న మోసాలు కూడా జరుగుతున్నాయి. అందుకనేసి మీకు కొరియర్ రాగానే ఆ పేపర్ అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి మీ డస్ట్బిన్లో వేయండి. మీ డస్ట్బిన్లో మా డస్ట్బిన్లోనే వేస్తున్నాం కదా అనేసి జస్ట్ ఫోల్డ్ చేసి కూడా అలా వేయకండి. ఎందుకంటే అది బయటకే వెళ్తుంది. డస్ట్బిన్ మన ఇంట్లో డస్ట్బిన్లో వేసుకున్న అదైతే బయటకే చేరుతుంది. సో అలాంటి ఏ చిన్న నెగ్లెక్ట్ కూడా చెయ్యొద్దు ఇట్లాంటి విషయాలలో. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి, కొంచెం 1 minute టైం తీసుకున్నా కూడా. సో ఇది ఒక చిన్న మాట. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్. ఇప్పుడు చూపించే కలర్స్లో ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పంపించి బుక్ చేసేసుకోండి. ప్రైస్ ఓన్లీ 500 రూపీస్, షిప్పింగ్ 50. సో నెక్స్ట్ వచ్చేసి మంచి మ్యాంగో కలర్ అన్నమాట. సో చాలా బాగుంది. సో డిజైన్ అయితే చూడండి, క్లియర్గా కళ్ళకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇందులో వీడియోలో అంత క్లియర్గా కనబడట్లేదు, ఎందుకంటే క్లాత్ కలర్కి ఇది గోల్డ్ కలర్ వర్క్ కదా. సో రియల్గా కనిపిస్తుంది. సో చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇవి వచ్చేసి హ్యాండ్ డిజైన్. సో చాలా బాగుంది. వర్క్ కూడా చూడండి చాలా నీట్గా ఉంటుంది. క్లాత్ కూడా మంచి క్వాలిటీ క్లాత్ అన్నమాట. ఇంత వర్క్ క్లాత్ మీద వచ్చింది అంటేనే అర్థం చేసుకోవాలి, ఇంత నీట్గా వచ్చిందంటేనే అది కూడా. సో క్లాత్ క్వాలిటీ బాగాలేకపోతే వర్క్ అనేది నీట్గా రాదు. సో లాగినట్టు పీల్కపోయినట్టు అలా ఉంటుంది. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అన్నమాట. ఇది నెక్ డిజైన్, ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్. సో ఇది ఇప్పుడు చూపించే దాంట్లో ఏ కలర్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పంపించి బుక్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మంచి వైలెట్ కలర్. సో చూడండి ఇక్కడ కనిపిస్తుంది దీపాలు వెలుగుతున్నట్టుగా. సో ఇలా ఈ కలర్ వేరే కలర్ క్లాత్ పైన క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్. సో చాలా బాగుంది. ఒక్కొక్క కలర్ పైన వర్క్ హైలైట్ అని చెప్పొచ్చు. కలర్ కాంబినేషన్ని బట్టి కూడా వర్క్ తెలుస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి నెక్, ఇది వచ్చేసి హ్యాండ్స్. ఏ కలర్ మీకు కావాల్సినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పంపించండి, తీసేసుకోండి. ఇప్పుడు చూపించే కలర్స్లో సో క్లియర్గా చూపిస్తున్నాను. కలర్ వచ్చేసి చూడండి, క్లియర్గా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను, అది కూడా ఎటువంటి డౌట్ లేకుండా. సో 2-3 సార్లు చూపిస్తున్నాను అది కూడా.
సో ఇది వచ్చేసి పింక్లో ఇంకొక షేడ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పింక్. నెక్స్ట్ ఇది మెహందీ గ్రీన్. సో దీనిపైన కూడా చాలా బాగుందన్నమాట వర్క్ డిజైన్. సో ఇందులో రెడ్ గ్రీన్ ఉంది కాబట్టి ఈ డిజైన్లో సో ఇటువంటి శారీస్కి మ్యాచ్ అయినా కూడా వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. శారీలో ఈ కలర్ ఒకవేళ ఉంటే కొంచెం కొంచెం ఈ కలర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. సో చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే. ఇవి నార్మల్గా సెలెక్ట్ చేసి వేసిన డిజైన్స్ అన్నమాట. ఇలా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా ఉండాలి, రెగ్యులర్గా కాకుండా అని థింక్ చేసి వేసిన డిజైన్స్ అన్నమాట. సో బయట ఎక్కడ ఉండవు. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ ఫోటో అని వీడియో కానీ చూపించి వేయించుకోవాల్సిందే. సో ఇదన్నమాట. సో ఇన్ని కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో. ఏ కలర్ నచ్చినా కూడా, ఏ కలర్ మీకు కావాల్సినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వీడియోలో స్క్రీన్పై కింద నంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి. ప్రైస్ అయితే ఓన్లీ 500 రూపీస్, షిప్పింగ్ 50 రూపీస్, ఓవరాల్గా 550. సో ఇంకా ఇంకోటి ఏంటి అంటే ఎలా ఆర్డర్ చేయాలి అని అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మా నెంబర్కి పంపించండి. అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసి చెప్తాము. అవైలబుల్ ఉంది అని అనుకుంటే ముందుగానే మాకు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా పంపించాలి. సో ఆ తర్వాత మీరు పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ మాకు పంపిస్తే మేము అవన్నీ కూడా చెక్ చేసుకొని అమౌంట్ వచ్చిందా లేదా అన్నీ ఓవరాల్గా క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మేము మీకు కొరియర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇదన్నమాట ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. మరో వీడియోలో మరో మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై.